హరి ఓం. ఈ రమణ భాషణలో 23-26 అక్టోబర్ 1938 వరుసగా 23వ తారీఖు నుంచి 26 వరకు సాగిన భాషణలు ఇవి. భాషణలు 564. కాశ్మీర్ లో ఒక జగీర్దార్ గారు అయిన పండిత బాలకాక్ధార్ శ్రీనగర్ నుంచి ఇంత దూరము పనిగట్టుకుని దీపావళి నాటికి భగవాన్ని చూడడానికి వచ్చాడు. ఆయన కాశ్మీర్ నుంచి వచ్చిన జగీర్దార్ అన్నమాట, ఒక పెద్ద జాగీరికి అధిపతి. ఆయన శ్రీనగర్ నుంచి ఇంత దూరం పనిగట్టుకుని అక్కడ శ్రీనగరు దీపావళికి భగవాన్ని చూడడానికి వచ్చాడు. పెద్ద పెద్ద కాగితాల్లో తన జీవితం, దాని యొక్క స్థితిగతులు అన్ని వివరాలుగా వ్రాసి భగవాన్ చేతికి ఇచ్చాడు. భగవాన్తో ఆయన మాట్లాడిందంతా వ్యక్తిగత విషయాలు. భగవాన్ దగ్గరికి వచ్చి తన వ్యక్తిగత విషయాలన్నిటినీ మాట్లాడుకున్నాడు. అంటే ఒక ప్రశ్న, ఇక శ్రీ భగవాన్ వారి దర్శనం అయింది కనుక ఇదే చాలు, ఇంకా ఈ పూజలు, ఈ తంత్రాలు, ఈ మంత్రించిన తాయెత్తులు ఇవన్నీ నదిలో పాడేస్తాను భగవాన్ అన్నాడు. ఇన్నాళ్ళు ఎన్నెన్ని చేశానో అవన్నీ చెప్పుకున్నాడు భగవాన్తో. ఇంక శ్రీ భగవాన్ వారి దర్శనం అయిపోయింది నాకు కనుక ఇంక ఇది చాలు నాకు, ఇంక ఇంతకాలం చేసిన ఈ పూజలు, ఈ తంత్రాలు, ఈ మంత్రాలు, ఈ తాయెత్తులు ఇవన్నీ నదిలో పడైనా అని అడిగాడు. అప్పుడు మహర్షి అన్నారు, ధర్మశాస్త్రాలు చెప్పిన విధంగా నిత్య పూజ ఎప్పుడూ మంచిదేనండి. ధర్మశాస్త్రం చెప్పినట్లు నిత్యము పూజ చేయడం ఎప్పుడూ మంచిదే. అందువల్ల మనసు బుద్ధి కలుగుతుంది. సాధనలో పూజల దశ దాటినానని వ్యక్తి భావించినా ఇతరుల కోసమైనా పూజ చేయాలి. సాధనలో ఇక పూజ చేసి ఏం చేయాలి? చేయించేవాడైనా, చేసేది అయినా, చేయబడేదైనా, చేసిన ఫలితము ఆయనే కదా, అంతా ఆయనే చేస్తున్నాడు కదా, ఆయనే చేస్తున్నాడు కదా, ఆయనదే కదా అన్న భావన కలిగినా, ఇంకా ప్రత్యేకించి చేసిన ప్రతి పని ఒక పూజే అనుభావన కలిగిన కూడా పూజ మానకూడదు. సాధనలో పూజల దశను దాటాను అనుకునేటువంటి వ్యక్తి కూడా ఇతరుల కొరకైనా పూజ చేయాలి. అది తన బిడ్డలకి, ఇతర పరిజనానికి ఆదర్శమవుతుంది కదా. నువ్వు చేయకుండా చెప్తున్నావేంటి నానమ్మా, మీరెందుకు చేయట్లేదు, మమ్మల్ని ఎందుకు చేయమంటారు అడగరు? అడుగుతారు. అలాగే తోటి వారు కూడా ఆవిడ ఏమీ చేయదు, మనల్ని అందరినీ ఇది చేయండి అది చేయండి అంటుంది అని ఇతరులు అనరు. ఇతరుల కోసమైనా, తన బిడ్డల కోసమైనా, ఇతరుల కోసమైనా, వారికి ఆదర్శవంతం అవ్వడానికి, ఆచరణశీలం అవ్వడానికైనా చేస్తూనే ఉండాలి. చేయడం వల్ల ఏ దోషం ఉండదు, సరికదా. మనసు ఇంకా ఇంకా శుద్ధం అవుతుంది. కాబట్టి ఎందుకు ఇక పూజలు చేయడం, జ్ఞానం కలిగే కూడా ఈ పూజలు ఏమిటి అంటారు చాలా మంది. దాని అంతరార్థం తెలిస్తే కదా. పూజ రూపంలో కూడా పరమాత్మను వదలకుండా, రూపంలో పరమాత్మను వదలకుండా ప్రతి పని ఒక పూజగా చేస్తూ, ఈ పూజని ఇంకా ప్రతి పని పూజే అన్న అనుభవము రాని వాటి కోసం, అటువైపుకి వాళ్ళని మళ్లించడం కోసం తప్పనిసరిగా నిత్య పూజా కైంకర్యం చేసుకోవాలి అని అన్ని మంత్రాలు, తాయెత్తులు ఇవన్నీ అవతల పడేస్తాను, ఈ దర్శనం అయిపోయింది కాబట్టి నాకు ఇది చాలు అని అన్న ఆయనకి భగవాన్ ఎందుకు పూజా పునస్కారాలు వదిలేయడం? మీ మనసుకి శుద్ధి కలుగుతుంది, ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటుంది, కాబట్టి మానవద్దు అనేటువంటి సందేశాన్ని అందించారమ్మా. మనం కూడా ఏదో జ్ఞానం కలిగిపోయింది ఇవన్నీ ఎందుకు అనుకోకండి. కానీ పూజ చేస్తున్న కాలంలో పరమాత్ముడు తప్ప అన్య చింతన లేకుండా ఉండేలాగా చూసుకోవడానికి నీకు ఇది ఒక ఉపాయం. ఏమిటో ఉట్టప్పుడేవో ఆలోచన వచ్చినా పర్వాలేదు, పూజ చేస్తున్నప్పుడు కూడా ఇతరమైన ఆలోచన రాకూడదు అని అన్నా ఉంటుంది కదా. అందుకని కూడా పూజ మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి నిరంతరం జపా చింతనం క్రమాత్ చేసుకుంటూనే పోవు. అది నీకు మేలే, ఇతరులకి మేలే. కాబట్టి ఇతరులకి నీకు మేలు కలిగించే ఈ సత్కృతిని మానవద్దు. హరి ఓం నమః.